రవి వాళ్ళు బయట నుంచి వస్తే మీనా అయితే మీకు చపాతీ చేసి పెట్టను రండి అనైతే అంటూ ఉంటుంది. సారీ మీనా బయట తినేసి వచ్చాం అని శృతి అనేసరికి బాలు అయితే చాలా కోపంగా తన చేతిలో ఉన్న ప్లేట్ని అయితే టేబుల్ మీదకి పడేస్తూ ఉంటాడు. అలా పడేయగానే ఒకసారిగా అందరూ షాక్ అవుతూ ఉంటారు. మీనా కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఇక ప్రభావతి అయితే ఒకసారిగా చెవులు మూసుకుంటూ ఉంటుంది. వీళ్ళ కోసం రోట్లో పచ్చడి చేత్తో రుబ్బి ఇప్పుడు మీకు కష్టపడి మీనా పచ్చడి చేస్తే వీళ్ళు బయట తినేసి వచ్చామంటున్నారు అని చెప్పి అంటూ ఉంటాడు బాలు. ఆ మాటలకి రవి అయితే సారీ వదిన అని చెప్పి అంటూ ఉంటాడు. ఏంట్రా సారీ అని బాలు అయితే చాలా సీరియస్ అవుతూ ఉంటాడు. ఇక మీనా అయితే సరేలేండి వదిలేయండి అనేది అనేస్తూ ఉంటుంది. ఇక వదిలేదే లేదు మీ అవి ఆటలతో పాటు ఇవి కూడా తిను అని చెప్పి రోటీ అయితే రవి దగ్గరికి అయితే పెడుతూ ఉంటాడు. ఎంతైనా అన్నయ్య తినేసాను అని అంటే వాటితో పాటు ఇవి కూడా తినరా అని చెప్పి అయితే నోట్లో కూరుతూ ఉంటాడు. అలా కూరగానే మీనా వదలండి వదలండి అనేది అంటూ ఉంటుంది. అదంతా చూసి శృతి షాక్ అవుతూ ఉంటుంది. ప్రభావతి కూడా షాక్ అవుతూ ఉంటుంది. షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఇక మీనా ఎంత ఆపినా సరే బాలు అలా రవికైతే తినిపిస్తూ ఉంటాడు. అలా నోట్లో కూరేసరికి అందరూ షాక్ అవుతూ ఉంటారు. ఇక ఒక్కసారిగా గట్టిగా ఆపు అనేది అంటూ ఉంటుంది. నీకేమైనా కామన్ సెన్స్ లేదా అని చెప్పి శృతి అయితే అంటూ ఉంటుంది. లేదు అని చెప్పి బాలు అయితే చెయ్యూపుతూ ఉంటాడు. ఇలా అలా చెయ్యూపేసరికి నీకు అసలు ఏమాత్రం మేనర్స్ లేనట్లుగా ఉంది, ఇలా ప్రవర్తిస్తున్నావేంటి నువ్వు అని చెప్పి బాలుతో అయితే శృతి అంటూ ఉంటుంది. అలా అనేసరికి నీ ఎక్కువ మాట్లాడితే నీకు కూడా నోట్లో కూరుతా అని చెప్పి అయితే అంటూ ఉంటాడు. నీకు తినిపిస్తా అని అనేసరికి ఎలా భరిస్తున్నావు మీనా వీడిని అని చెప్పి శృతి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి మీనా అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. బాలు అయితే పట్టించుకోకుండా అలా చూస్తాడు.